పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కామారెడ్డి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. పిట్లం, బిచ్కుంద మండలాలలో పర్యటించిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. జుక్కల్ నియోజకవర్గంలో సుమారు 16.96 కోట్ల నిధుల వ్యయంతో అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, రాష్ట్ర ఫిలిం ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి తదితరులు ఉన్నారు. కరెంటు వాడుకుంటే 200 యూనిట్లకు మీరు బిల్లు కడుతున్నారు. మరి ఆలోచన కేసీఆర్ హరీష్ రావు కేసీఆర్ కు ఇది పేదవారి పాలన, ప్రజా పాలన, ఇంద్రమ్మ పాలన అంటే ఎందుకంటే ఉన్నప్పుడు ప్రతి పేదవారి గురించి ఆలోచించి ఇల్లు కట్టించింది, భూములు పంచింది. అదే ఇవాళ రాజశేఖర గారి దేశంలో ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేమంతా కూడా కష్టపడుతున్నాం. ఇలా దుఃఖం రావడానికి నేను ఇద్దరు డాక్టర్లు ఇక్కడ మన భక్తులు